అందరికీ శుభమండి. క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని దుర్బోధలు అనమాట. అంటే ఇవన్నీ కూడా అపోస్తుల కాలంలో లేని దుర్బోధలు నేటి కాలంలో చాలా దుర్మార్గంగా, చాలా విస్తృతంగా అవి వ్యాపిస్తున్న దుర్మార్గపు దుర్బోధలలో మెయిన్ దుర్బోధ ఆదివారపు ఆరాధన. ఈ ఆదివారపు ఆరాధన ఒకటి చాలా దుర్బోధ అనమాట అండి. మంచిదంటే ఈ క్రైస్తవ బోధకులందరూ చెప్పే మాట ఏంటంటే ఆదివారం పునరుత్థానం అయ్యాడు ఎవరో యేసుక్రీస్తు. అసలు యేసుక్రీస్తు అనే పేరే తప్పు, ఆ సంగతి కూడా వీళ్ళకి తెలియదు. ఆయన పేరు యేషువ మెస్సయ్య. ఆ పేరు చెప్పినా కూడా బొగ్గుమంటుంటారు. అంచేతంటే దుర్బోధకులు ఎక్కువగా ఉన్న రోజులు ఇవి. అలాగే ఆదివారం ఆరాధన అది సంవత్సరం ఒకసారి వస్తుంది. ఇది ఏంటంటే పునరుత్థాన దినం అయినప్పటికీ ప్రతి సంవత్సరం పుట్టడం, ప్రతి సంవత్సరం ఆయన చనిపోవడం, మళ్ళీ తిరిగి లేవడం అనేది అదొక ఆచారం. ఆ ఆచార క్రైస్తవులు చాలామంది ఉంటారు, మీరు చూస్తున్నారు. ఈ ఆదివారపు ఆరాధన అనేది ఏంటంటే అనుకూలమైన రోజు. అనుకూలమైన బోధకులందరూ కూడా ఈ అనుకూలమైన రోజుని ఆరాధన పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఒరిజినల్గా మెస్సియానిక్ ఆరాధన దినము శనివారం విశ్రాంతి దినం. సబ్బాత్ దినాన్ని ఆరాధన చేయాలి. 6 దినములు కష్టపడి పనిచేయాలి, 7వ దినాన్ని విశ్రమించాలి. కనుక ఆ దాన్ని తప్పించడం కోసం వీళ్ళ అనుకూలమైన ప్రజలకు అనుకూలమైన బోధలు చేస్తూ ఆదివారం సెలవు దినం కనుక ఆదివారం రమ్మని చెప్పి వీళ్ళ గుడులు పిలుస్తూ ఈ విధంగా దండుకున్నారు. ఇది మహా విశాలమైన అబద్ధ బోధ అనమాట క్రైస్తవ్యంలో. ఇక రెండవది బాప్తీసం. బాప్తీసం కూడా యెషువ మెస్సయ్య నామంలో ఇచ్చారు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమే యెషువ మెస్సయ్య. ఆ యెషువ మెస్సయ్య నామంలో బాప్తీసం ఇచ్చారు. అయితే వీళ్ళు నామం లేకుండా బాప్తీసాలు ఇస్తూ ఉంటారు, అలాగే చిలకరింపులు ఇస్తూ ఉంటారు. ఇలా రకరకాల బాప్తీసాలు అంటే రకరకాల తప్పుడు బాప్తీసాలు ఇస్తున్నారు అన్నమాట. ఆ విధంగా వాళ్ళకి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇకపోతే బైబిల్లో ఉన్న పండుగలు మానేసి బైబిల్లో లేని పండుగలు అంటే ఈస్టర్, సండే, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ ఇవన్నీ కూడా బైబిల్లో లేవు. వీటికి అసలు ఎక్కడ బైబిల్లో ఒక ఆధారం కూడా కనిపించదు. అయితే బైబిల్లో పస్కా పండుగ ఉంది, పర్ణశాల పండుగ ఉంది, పెంతుకోస్తు పండుగ ఉంది. ఇలా చాలా పండుగల గురించి రాస్తుంది. ఆ పండుగల గురించి రాసి ఉన్నప్పటికీ కూడా ఆ పండుగలను వీళ్ళు చెయ్యరు. మళ్ళీ పైగా ఏమంటారంటే అవన్నీ పాత నిబంధన పండుగలతో మనకు సంబంధమే లేదని చెప్పి చూపిస్తూ ఉంటారు. అయితే అపోస్తలుడైన సౌలు ఇంకా చాలామంది పండుగలు చేసినట్టుగా మనకు బైబిల్ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రిస్టియన్ లీడర్స్ చేసే దుర్బోధలలో ఆదివారం ఆరాధన అనేది ఒక పెద్ద దుర్బోధ. ఇక రెండో దుర్బోధ ఏంటంటే అనుదినము ఆరాధించవచ్చు, ఏ రోజైనా పర్వాలేదు అనేది ఒక దుర్బోధ. అలాగే బాప్తిసంలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ముంచడం అదొక దుర్బోధ. ఎంచేదంటే దాంట్లో పేరు లేదు, పేరు లేని బాప్తిసం ఇస్తూ ఉంటారు. అపోస్తలులు ఎవరు కూడా ఆ విధంగా ఇచ్చినట్టుగా మనకు బైబిల్లో ఒక్క లేఖనం కూడా కనిపించదు. అలాగే ఇకపోతే త్రిత్వం అనేది ఒక దుర్బోధ. అంటే దేవుడు ఒక్కడైనా బైబిల్ చెప్తుంటే కాదు, దేవుడు ముగ్గురు కలిసి ఒకటే ఉన్నారు, లేకపోతే ఇద్దరు. పరిశుద్ధాత్మ దేవుడు అని కొంతమంది చెప్తారు, పరిశుద్ధాత్మ శక్తి అని కొంతమంది చెప్తారు. ఈ విధమైన దుర్బోధలు చాలా ఉన్నాయి. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతుంటే మేజర్ దుర్బోధ మాత్రం ఆదివారం ఆరాధన అనేది మేజర్ దుర్బోధ. ఈ దుర్బోధలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఇరుక్కుపోయి ఉన్నారనమాట. సాతాను ఆ విధంగా వీళ్ళు ఏం చేసిందంటే లేఖనాల్లోని వెలుగుని చూడనివ్వకుండా ఆ విధంగా దారి తప్పించడం చేసింది. కనుక ఈ దుర్బోధకుల విషయమై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఒక్కొక్క దుర్బోధ గురించి కూడా విపులంగా చరిత్ర పరంగాను, వాక్యపరంగాను, అన్నిటి పరంగాను కూడా మనం చూద్దాం. అంతవరకు ఏంటంటే కొన్నిసార్లు కొన్ని మెలకువలు చెప్పడం కోసం ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. కనుక వాక్యాన్ని గ్రహించుకొని మీరు ఇలాంటి దుర్బోధకు దూరంగా ఉండాలి. విషయం ఏంటంటే అన్యజనులు ఉన్నారంటే వాళ్ళ పాపాన్ని వదిలిపెట్టి బయటికి రావాలి. క్రైస్తవులు ఉన్నారంటే వాళ్ళ అక్రమాన్ని వదిలిపెట్టి బయటికి రావాలి. అంచేతంటే క్రైస్తవులు రక్షించబడిన అక్రమస్తులు అక్రమం పనులు ఎక్కువ వేస్తుంటారు. మేము రక్షించబడ్డాం కదా, మాకు దేవుడు తెలుసు కదా అంటారు. మీరు రక్షించబడ్డారు, దేవుడు తెలుసు, కానీ మీరు చేసి చాలా అక్రమాలు ఉన్నాయి. అందుకని ఒకనొక రోజు ఆయన అంటాడంట, అక్రమం చేయవాళ్ళారా మీరు నా ఎదురు నుండి పొండని చెప్తారంట. అప్పుడు ఏడ్చినా ఉపయోగం ఉండదంట. అందుకని అక్రమం అంటే క్రమం కానిది. క్రమం కాని ప్రతిదీ కూడా ఇక్కడే మనం క్రమపరుచుకోవాలి. ఇక్కడ క్రమపరుచుకుంటేనే మనం క్రమంలోకి రాగలం. కాబట్టి అక్రమంగా నడుస్తూ
మేము దేవుడిని ఆరాధన చేసేస్తున్నాం, మేము రక్షించబడిపోయాం అంటే జరిగే పని మాత్రము కాదు. అర్థమవుతుందండి. కనుక ఇలాంటి దుర్బోధల విషయంలో దుర్బోధకులు చాలామంది ఉన్నారు. చాలా 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 విపరీతంగా ఉన్నారు. ఈ యొక్క కాలంలో దుర్బోధకులు చాలా విపరీతంగా ఉన్నారు. ఇలాంటి దుర్బోధకుల నుండి మీరు వాళ్ళ బారి నుండి తప్పించుకొని రక్షించబడాలి. అలా రక్షించబడాలంటే తప్పనిసరిగా సబ్బాతును పాటించాలి. తర్వాత యేషువ మెస్సీయ నామములో బాప్తిసం పొందాలి. ప్రభురాత్రి భోజన సంస్కారం కూడా చాలామంది దుర్బోధకులు ఉన్నారు. ప్రభురాత్రి భోజన సంస్కారం అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. ప్రతి ఆదివారం కానీ, లేకపోతే ప్రతి నెలలో కానీ, లేకపోతే ప్రతి 6 మాసాలకు కానీ, 3 మాసాలకు కానీ ప్రభురాత్రి భోజన సంస్కారం అనేది తీసుకోకూడదు. అది పగలు అసలే తీసుకోకూడదు. ఇలాంటి దుర్బోధలు ఇంకా చాలా ఉన్నాయి క్రిస్టియానిటీలో. వీటన్నిటి గురించి 1 by 1 చెప్పుకుందాం రాబోయే రోజుల్లో. కనుక ఈ చిన్న విషయాన్ని మీరు ముందు పరిశీలన చేసి ఈ దుర్బోధల నుంచి బయటకు వచ్చి సత్యాన్ని వెంబడించి ఆ సత్యమైన మార్గంలో నడవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ షలోమ్.